మొన్న తిరుపతిలో 2 ఏళ్ల పాలనకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక పెద్ద రీసౌండే చేసింది. ఆ సభ సక్సెస్ అయ్యింది అనేది కూడా కూటమి బలంగా నమ్ముతోంది 3 పార్టీల నాయకులు కలిసి. అయితే ఇప్పుడు విశాఖలో మళ్ళీ అలాంటిదే ఒక పెద్ద సభ పెట్టబోతున్నారట. విశాఖలో కూడా ఇప్పుడు కూటమి రీసౌండ్ చేయబోతుంది 2 ఏళ్ల పాలనకు సంబంధించి వాళ్ళు ఏం చేశారనేది. అలాగే ఇక్కడ కూడా 3 పార్టీల నాయకులు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ తరపున మాధవ్ ముగ్గురు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. భారీగా జనాన్ని సమీకరించి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే తిరుపతితో పోలిస్తే ఇప్పుడు విశాఖ ఎలాగా డెవలప్డ్ సిటీ కాబట్టి అక్కడ గూగుల్ డేటా సెంటర్లు ఇవన్నీ రాబోతున్న నేపథ్యంలో రేపు జూలై 5న భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అక్కడ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వాళ్ళ సక్సెస్ను చూపించుకునే అతిపెద్ద వేదిక అవుతుంది. 2 ఏళ్లలో వాళ్ళు తీసుకొచ్చిన మార్పులు డెవలప్మెంట్ పరంగా కానీ లేదంటే సంక్షేమం పరంగా కానీ ఇవన్నీ కూడా అక్కడ చెప్పడంతో పాటు తమ ఐక్యతను చాటుకోవడం, అలాగే విజన్ 2040 ఏదైతుందో దాని గురించి చెప్పే ప్రయత్నం చేయడం, 2 ఏళ్లలో ప్రజల్లో వచ్చిన మార్పు ఇవన్నీ. అంటే ఇప్పుడు తిరుపతి కంటే మించి ఈ సభను భారీగా జనం వచ్చేలా కూడా ప్లాన్ చేస్తున్నారట. తిరుపతిలో మరోసారి 2 ఏళ్ల పాలనకు సంబంధించి గట్టిగా రీసౌండ్ చేయాలనుకుంటుంది కూటమి. ఆ సభ కూడా ఎంతవరకు సక్సెస్ అవుద్దనేది చూడాలి.